చెప్పడం జరిగింది. అంటే మనకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఆ సమస్యలను స్థూలంగా విభజిస్తే మూడే రకాలు. ఒకటి ఆధ్యాత్మిక దుఃఖాలు, రెండు ఆది భౌతిక దుఃఖాలు, మూడు ఆది దైవిక దుఃఖాలు. అంటే మనం ఏ దుఃఖాన్ని అనుభవిస్తున్నా, ఏ కష్టాన్ని అనుభవిస్తున్నా ఈ మూడు వర్గాల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఆధ్యాత్మిక దుఃఖాలంటే అంటే మన ద్వారా మనకు కలిగే దుఃఖాలు. మన ద్వారా మనకు కలిగే దుఃఖాలంటే మన శరీరం ద్వారా, మన మనసు ద్వారా, మన పొరపాటు వల్ల మనకు కలిగే దుఃఖాలను ఆధ్యాత్మిక దుఃఖం. దీనికి వేరే వాళ్ళు బాధ్యులు కారు. ఇక ఆది భౌతిక దుఃఖాలంటే ఇతరుల ద్వారా. ఇతరులు అంటే మనుషులు కావచ్చు, ఇతర జీవ జంతువులు కావచ్చు. ఇతర మనుషులు అంటే మనము కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, మన మతస్థులు కావచ్చు, మన కులస్తులు కావచ్చు, దేశస్థులు కావచ్చు, మన ఈ భూమి మీద ఉన్న ఇతర మనుషులు కావచ్చు. ఈ భూమిపై ఉన్న మనుషులు కూడా జీవ జంతువులు అంటే వైరస్, బ్యాక్టీరియా కూడా అవి జీవులే. వాటి ద్వారా కూడా మనకు నష్టం జరగచ్చు. మిగతా క్రూర జంతువులు కావచ్చు. వీటి వల్ల అది తర్వాత మూడవది ఆది దైవిక దుఃఖాలు. ఆది దైవిక దుఃఖాలంటే నిర్జీవ పదార్థాల ద్వారా మనకు కలిగే దుఃఖాలను ఆది దైవిక దుఃఖాలు అంటారు. నిర్జీవ పదార్థాలంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు. అంటే అతి ఉష్ణము, అతి శీతలము, అతివృష్టి, అంటే అనావృష్టి, ఉష్ణోగ్రత పెరగడము, వర్షాలు ఎక్కువగా పడడం లేకపోతే తక్కువగా పడడము, భూకంపాలు రావడము, సునామీలు రావడము, తుఫాన్లు రావడము. అంతేకాకుండా ఈ ప్రకృతి వైపరీత్యాలే కాకుండా నిర్జీవ పదార్థాలు అంటే వాహనాల ద్వారా ప్రమాదాలు జరగడం, ఒక రాయి తగిలి మనకు దెబ్బ తగలడము, ఒక కత్తి ద్వారా మన లోపల ఏదైనా అంగానికి డ్యామేజ్ జరగడము. అంటే నిర్జీవ పదార్థాల ద్వారా కూడా అప్పుడప్పుడు మనకు ప్రమాదాలు, దుఃఖాలు రావచ్చు. అంటే మన ఋషులు చాలా ఆలోచించి దుఃఖాలన్నీ ఈ మూడే రకాలు ఉంటాయి. ఈ మూడు రకాలున్న దుఃఖాలను మనం నివృత్తి చేసుకోవడమే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం. అత్యంత దుఃఖ నివృత్తి. అత్యంత దుఃఖ నివృత్తి అంటే ఈ మూడు రకాలుగా ఉన్న దుఃఖాలన్నిటి నుంచి కూడా విముక్తి పొందడమే ముక్తి. అత్యంత దుఃఖ నివృత్తే ముక్తి. అంటే ఈ మూడు రకాల దుఃఖాల నుంచి వేరు కావడమే ముక్తి. ముక్తిని ఎందుకు పొందాలంటే ఈ మూడు దుఃఖాలు ఉన్నాయి కనుక, ఈ మూడు దుఃఖాల నుంచి మనం బయటికి రావాలి కనుక మనము ముక్తి కోసం సాధన చేయాలి, మోక్ష ప్రాప్తి కోసం వెళ్ళాలి. అత్యంత దుఃఖ నివృత్తి అంటే ఈ మూడు దుఃఖాల నుంచి దూరం కావడము అత్యంత సుఖ ప్రాప్తికి కారణం. తత్ర అత్యంతిక సుఖం మోక్ష అనేది ఒక సూత్రం ఉంది. అంటే మనకి ఎక్కడ అత్యంత సుఖం దొరుకుతుందంటే అత్యంత దుఃఖ నివృత్తి ఇక్కడ జరిగితే ఈ ఆత్మ అనేది బంధం నుంచి వేరైతుంది కనుక పరమాత్మ లోపల అత్యంత సుఖాన్ని పొందుతుంది. అయితే అంతకంటే ముందు మన ఋషులు ఏం చెప్పారంటే ధర్మాప్త కామ మోక్షానం ఆరోగ్యం మూలమొత్తం. ఈ మూడు దుఃఖాల నుంచి మనం దూరం కావాలంటే ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలి. ధర్మం అంటే ఏంటి? ధర్మము అంటే పుణ్యకార్యాలు చేయడం. పుణ్యకార్యాలు చేయడము అంటే వేద విహిత కర్మలు చేయడం. వేద విహిత కర్మలు అంటే పుణ్యకర్మలు. అంటే అవి చేయడం ద్వారా మనము సమాజానికి, ప్రకృతికి మేలు చేస్తాం కనుక అంతే మేలు మనకు తిరిగి వస్తుంది. దాన్నే పుణ్యం అంటారు.
వేదం ఏం చెప్తుందంటే ఏది చేస్తే పుణ్యం, ఏది చేస్తే పాపం అని చెప్తుంది. అంటే ఇవి పుణ్యకర్మలు. అంటే దీనివల్ల ఈ కర్మలు చేయడం ద్వారా నీకు పుణ్యం లభిస్తుంది, ఈ కర్మ పాపం లభిస్తుంది. పుణ్యము సుఖానికి కారణమవుతుంది, పాపము దుఃఖానికి కారణమవుతుంది. కనుక మనకు పుణ్యము పాపము తెలియాలంటే జ్ఞానము కావాలి. మనిషి పుణ్యకర్మలు చేయాలి, పాప కర్మలు చేయకూడదు. పుణ్యమేదో పాపమేదో తెలియాలి. పుణ్యకర్మలేవో పాపకర్మలేవో తెలియాలి. ఈ పుణ్యకర్మలు ఇవి అని తెలిసాయి, పాపపు కర్మలు ఇవి అని తెలిసాయి. అంత మాత్రాన మనము పుణ్యకర్మలు చేయము, పాపపు కర్మలు వదలము. మరి ఎలా? పుణ్యకర్మల యొక్క లాభం ఏంటో మనకు తెలియాలి. మనం ఎప్పుడు ఆకర్షితులం అవుతామంటే ఒక వ్యక్తి ఈ పని చేయడం మనకు ఈ పని చేయడం వల్ల ఈ లాభం జరుగుతుంది అంటే మనకు ఆకర్షణ వస్తుంది. అదేవిధంగా ఈ పని చేయకుంటే మనకు దాని నుంచి దూరంగా వల్ల ఏమి నష్టాలు జరుగుతున్నాయో వివరంగా చెప్పగలగాలి. చెప్పినప్పుడు ఆ పని మీద మనకు ద్వేషం వస్తుంది. అయితే మనిషి పుణ్యాత్ముడు కావాలి, పాపం నుంచి దూరం కావాలంటే ఆ పుణ్యం వల్ల జరిగే లాభాల గురించి తెలియాలి, పాపం వల్ల జరిగే నష్టాల గురించి తెలియాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఋషులు ఏం చేశారంటే వేదము లోపల ఇది పుణ్యము చెప్పబడింది. ఆ పుణ్యము పాపము అని చెప్పబడినంత మాత్రాన మనుషులు పుణ్య పాప కర్మలు అంటే పాప కర్మలు వదిలి పుణ్యకర్మలు చేయలేకపోతున్నారు కనుక వాళ్ళు ఇంకా వివరంగా చెప్పారు. పుణ్యకర్మలు చేస్తే ఈ లాభం వస్తుంది, పాప కర్మలు చేస్తే అలా చెప్పినా కానీ మన లోపల పుణ్యము చేయడము పాపం వదలడం అనేది జరగదు. ఎందుకంటే ఆ పుణ్యము మనం చేయాలంటే పుణ్యం గురించి లాభం తెలిస్తే మాత్రం సరిపోదు. దానిపైన మనకు ఇష్టం కలగాలి. ఇక పాపము వదలాలంటే పాపం గురించి ఈ నష్టాలు ఉన్నాయని తెలిసినప్పటికీ చేస్తే ఈ నష్టాలు జరుగుతాయి అని తెలిసినప్పటికీ మనుషులు అదే చేస్తుంటారు. కారణం ఏంటంటే దాని మీద ద్వేషం కలగలేదు. పాపం మీద ద్వేషం రావాలి, ఇష్టం కలగాలి. అప్పుడే మనము పుణ్యాత్మ అవుతాము, పాపం నుంచి దూరం. కనుక అందుకే గాయత్రి యొక్క ఉద్దేశం ఏంటంటే ధియో యోనః ప్రచోదయ, అంటే మా బుద్ధులను ప్రేరేపించుకుంటున్నాం. ప్రేరేపించడం అంటే ఏంటి? మాకు చెడు కర్మల పైన ద్వేషం కలగాలి, మంచి కర్మల పైన ఇష్టం కలగాలి. దేవుడి యొక్క సహాయాన్ని కోరుతున్నాం. మనం దేవుడి సహాయాన్ని కోరే ముందు మనము మొదలు పాపం ఏందో పుణ్యం, తర్వాత పాపం వల్ల జరిగే నష్టాలేంటి, పుణ్యం వల్ల జరిగే లాభాలేంటిో తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం పురుషార్థం చేస్తూ ఈశ్వరుని ప్రార్థించాలి. ఎందుకంటే మనను ఆరంభంలో సంస్కారాలు అనేటివి ఆకర్షిస్తుంటాయి. సంస్కారాలు అంటే పుట్టుకతో వచ్చిన లక్షణాలు. పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోయిన జన్మ సంస్కారాల వల్ల మనకు పుట్టుకనే అలా లభిస్తుంది. అలాంటి శరీరము, అలాంటి మెదడు, అలాంటి ఇంద్రియాలు, అలాంటి జన్యువులు, అవన్నీ అలాంటి వ్యవస్థ శరీరంలో ఉంటుంది, మెదడులో ఉంటుంది. కనుక ఈ వ్యవస్థ అంటే సంస్కారాల ద్వారా వచ్చిన ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణం ద్వారా వచ్చే లక్షణాలు చాలా బలంగా ఉంటాయి. మనకు ధర్మం గురించి తెలిసిన మన సంస్కారాల ద్వారా మన లోపల దుష్ట లక్షణాలు ఉన్నాయనుకోండి, మనం ధర్మం తెలిసిన ధర్మం వైపు వెళ్ళాం. ఇది పాపం అని తెలిసినా పాపం చేయకుండా ఉండలేం. ఎందుకంటే సంస్కారాలు బలమైనవి కనుక, ఆ అనుకూలమైన శరీరం ఉంది కనుక దానికి అనుకూలంగానే వర్తిస్తుంటాం. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే చెడు ద్వేషం కలిగే విధంగా, మంచి పైన ఇష్టం కలిగే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తుండాలి. నిరంతరము ప్రయత్నం చేయించుతూ ఉండాలి సమాజం. ఊరికే చెప్పినంత మాత్రాన ఇది తప్పు చేయకండి అంటే ఎవరు చేయకుండా ఉండలేరు. ఇది ఒప్పు ఇది చేయండి అంటే అలా ఎవరు చేయరు. వాటి లాభాలు చెప్తే కొంతమంది మారుతారు. అసలే ఒక్క వ్యక్తి కూడా చేయడు అని కాదు. సమాజం లోపల కేవలము ఇది మంచి అని చెప్తే మంచి చేసే వాళ్ళు ఉన్నారు, ఇది చెడు అని చెప్తే చెడును వదిలే వాళ్ళు ఉన్నారు. కానీ కొద్ది మంది ఉంటారు అలా. కానీ ఇంకా కొంతమందికి మనము దాని వల్ల లాభాలు చెప్పామనుకోండి, మంచి వల్ల లాభాలు చెప్పామనుకోండి,
చెడు వల్ల నష్టాలు చెప్పామనుకోండి, తప్పకుండా చెడును వదులుతారు, మంచి వైపు వస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళకు మంచి చెడు తెలిపినా, మంచి చెడు వల్ల లాభాలు తెలిపినా వాళ్ళు మారరు. అట్లాంటి వ్యక్తులకు మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు స్వయంగా ప్రయత్నం చేసి చెడు పైన ద్వేషం కలిగే విధంగా, మంచి పైన ఇష్టం కలిగే విధంగా దేవుణ్ణి ప్రార్థించడము, వారి కోసం మనం దేవుణ్ణి ప్రార్థించడం తప్ప వేరే మార్గం లేదు. కనుక మనము ప్రార్థన చేస్తుంటే ఎప్పుడైనా ఈశ్వరుని ప్రార్థన వేదం ఎలా చెప్తుందంటే మేము అని ఉంటుంది, నేను అని ఉండదు. మా నా బుద్ధిని ప్రేరేపించుకొని ఉండదు. మా బుద్ధులను, ప్లూరల్ ఉంది, బహువచనంలో ఉంది, మా బుద్ధులను, నా బుద్ధిని కాదు, మా బుద్ధులను అంటే మా అందరి యొక్క బుద్ధులను, ఈ భూమి మీద ఉన్న మనుషులందరి యొక్క బుద్ధులను ప్రేరేపించును. అంటే ఈ మనుషులందరికీ చెడు పైన ద్వేషం కలిగే విధంగా, మంచి పైన ఇష్టం కలిగే విధంగా ఈ సహకరించమని గాయత్రి మంత్రం యొక్క అందుకే అది మహామంత్రం. ఎందుకంటే మనిషి తన బుద్ధికి అనుకూలంగానే ప్రవర్తిస్తాడు. బుద్ధికి ఏది ఇష్టమో అది చేస్తాడు, ఏది అయిష్టమో చేయడు. కనుక ఈ ఇష్టానికి మంచికి చెడుకు సంబంధం లేదు. మంచి పైన కూడా ఇష్టం ఉండొచ్చు, కొన్ని మంచి కర్మల పైన ఇష్టం ఉండొచ్చు, కానీ కొన్ని మంచి కర్మ ద్వేషం కూడా ఉంటుంది. కొన్ని చెడు పనులమైన ద్వేషం ఉండొచ్చు, కొన్ని చెడు పనులమైన ఇష్టం కూడా ఉంటుంది. చెడు పనులు అలా అందులో కొన్ని పనుల మీద ఇష్టం ఉండొచ్చు, కొన్ని పనుల మీద ఇష్టం ఉండకపోవచ్చు. ఆ ఇష్టం అన్ని పనుల మీద, అన్ని మంచి పనుల మీద ఇష్టం కలగాలంటే, అన్ని చెడు పనుల మీద ద్వేషం కలగాలంటే మనము జ్ఞానాన్ని పొందడము, పురుషార్థం చేస్తూ ఈశ్వరుని యొక్క సహాయాన్ని కోరడం అనేది అవసరం అవుతుంది. మనం చేసే ప్రార్థన అది మన వరకే ఉండదు, అందరికీ ఇది సహకరిస్తుంది, అందరి లోపల ప్రభావాన్ని చూపెడుతుంది. కనుక మనం ఒక్కర మారితే సమాజం మారుతుందా అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. ఇది ఒక బలహీనమైన ఆలోచన. మనము మారితే మనమైతే మారుతాం తప్పకుండా, మనం ఇంకా సమాజం కూడా మారుతాం. ప్రచారం కంటే గొప్పది ఆచారం. ఎవరైతే ఆచరిస్తుంటారో వాళ్ళు చెప్పడం కంటే కూడా వాళ్ళ ఆచరణ చూసి మారడం అనేది జరుగుతుంది. ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందిని మార్చుతుంది. కనుక మనం ఆచారవంతులం కావాలి. మనం ఆచారవంతులం అయితేనే సమాజం లోపల మార్పు వస్తుంది. తృణవంతో విశ్వమార్యం అన్న నినాదం. తృణవంతో విశ్వమార్యం అంటే ఏంది? విశ్వానికి రెండు అర్థాలు ఉన్నాయి. విశ్వం అంటే సంపూర్ణంగా, విశ్వం అంటే ప్రపంచం. అంటే ప్రపంచాన్ని మార్చాలంటే మనం సంపూర్ణంగా మారాలి. మొత్తం ప్రపంచాన్ని మనం మార్చాలంటే మొత్తం మనం సంపూర్ణంగా మారాలి. మనం శ్రేష్ఠులమైతే ప్రపంచం కూడా పొందుతుంది. కనుక మన నుంచే ప్రయత్నాన్ని మొదలు ధర్మం. ఆ ధర్మం గురించి సంస్కారాల ప్రభావం, మన ధర్మాత్మం కావాలంటే మనకు అధర్మ సంస్కారాలు ఉన్నాయనుకోండి, అధర్మం వైపు ఎలా అవుతుంటుంది. సంస్కారాలకు అనుకూలంగా ప్రవర్తించడము 100% కరెక్ట్ కాదు, కానీ అలానే జరుగుతూ ఉంటుంది. అందుకే ఈశ్వరుడు వేదాన్ని ఇచ్చాడు. ఓం మృదంచ సత్యంచ అవిద్యా తపసో అత్యజాయ. అంటే వేదాన్ని ఎందుకు ఇచ్చాడంటే మనము మన సంస్కారాలకు అనుకూలంగానే ప్రవర్తిస్తాం కనుక ఆ సంస్కారాల లోపల మంచి సంస్కారాలను పాటించే విధంగా, చెడు సంస్కారాలను ద్వేషించే విధంగా మనకు ఏది మంచి ఏది చెడో తెలుసుకోవడం కోసం వేదాన్ని, ఏది మంచి ఏది చెడు. కానీ సాధారణంగా మనుషులు ఎట్లుంటారంటే తనకు నచ్చిన దాన్ని మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తారు, తను ద్వేషించేదాన్ని అది చెడుగా చెప్పే ప్రయత్నం. ఈవెన్ వేదాన్ని చదువుతున్న, ధర్మ ప్రచారం చేస్తున్న వ్యక్తుల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. కారణం ఏంటంటే సంస్కారాలు చాలా బలమైనవి కనుక తన సంస్కారాలనే బలోపేతం చేసే విధంగా, తన సంస్కారాలని సమర్థించే విధంగా మాట్లాడుతుంటాడు. తనకు ఈ జ్ఞానంతో సంబంధం లేదు, తన ఇష్టంతోనే
సంస్కారాలు ఏం చేస్తాయి? మనలో ఇష్టాలను కలిగిస్తాయి, అయిష్టాలను కలిగిస్తాయి. ఆ సంస్కారాలకు అనుకూలంగానే దేన్ని ఇష్టపడాలి, అయిష్టపడాలి అనేది నిర్ణయించుకొని ఈ ధర్మాన్ని కూడా, ఈ వేద జ్ఞానాన్ని కూడా అర్థం తన సంస్కారాలకు అనుకూలంగా మార్చేసుకొని ఇది కరెక్ట్ అని చెప్తాడు. ఎక్కడైతే తనకు కలిసిన సంస్కారాలు ఉంటాయో దాని మీద చేసి చెప్తుంటాడు, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. అందుకే సింపుల్ గా యజ్ఞాలు చేయండి అంటారు. యజ్ఞాలు చేస్తే ఎవరైనా చేయొచ్చు, కానీ రాగద్వేషాలను వదలడం అంటే వదులుతారు? వదలరు. యజ్ఞ ప్రచారం ఎక్కువ జరిగింది. రాగద్వేషాలు దూరం చేసుకోండి అనే ప్రచారం కంటే యజ్ఞాల ప్రచారం బాగా జరిగింది. ఎక్కడైనా హారీలు ఉన్నారంటే యజ్ఞ ప్రచారం అయితే తప్పకుండా చేస్తారు, యజ్ఞాన్ని అయితే చేస్తారు. కానీ రాగద్వేషాలు వదలరు, ఎందుకంటే అవి కష్టమైంది. అంటే మనకు ఇష్టమైంది, మనకు సులువైన దాన్నే ఇదే పెద్ద ధర్మము, ఇదే ఉత్తమమైన ధర్మము, ఇదే గొప్ప ధర్మం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మనిషి సంస్కారాలు సత్యాన్ని కూడా చెప్పనీయవు. ఎన్నో విషయాలు ఉంటాయి వేదం లోపల, ధార్మిక విషయాలు ఎన్నో ఉంటాయి, ధర్మం అంటే ఎన్నో లక్షణాలు ఉంటాయి. అందులో ధర్మం లోపల వీళ్ళ సంస్కారాలకు ఏదైతే లక్షణం నచ్చుతుందో దాని గురించి చెప్తారు. ఇప్పుడు మనుస్మృతి లోపల ఒక శ్లోకం వస్తుంది, వస్తేయం శౌచం నిర్విద్య సత్యం అక్రోధం దశకం ధర్మ లక్షణం. 10 లక్షణాలు చెప్పాడు మన మహారాజ్. ధృతి, క్షమ. ఈ ధృతి క్షమ లోపల చాలా మంది మనుషులు ధృతిని పట్టుకుంటారు, ధైర్యంగా ఉంటారు, కానీ క్షమను పట్టుకోరు. క్షమ అంటే ఏంటి? ఓర్చుకోవడం. ఈ ధృతి అనేది లోపల కూడా ఏ ధృతిని పట్టుకుంటారు? ధృతిని పట్టుకోరు. జ్ఞానయుక్తమైన ధైర్యాన్ని పాటించరు, జ్ఞానం లేని ధైర్యాన్ని పాటిస్తారు. అంటే అహం గర్వంతో కూడిన, అది ధర్మ లక్షణం అని చెప్పుకుంటారు. ఒక వ్యక్తిని నిర్మోహమాటంగా మాట్లాడడము, నిందించడము, ఖండించడము, ఇది ధైర్యం కదండి. మనుస్మృతి లోపల ఉంది కదా, ధర్మ లక్షణం మొదటిదే ధైర్యం కదా అని చెప్తారు. అంటే సంస్కారాలు ఎట్లా చేస్తాయంటే తనకు అనుకూలంగానే ధర్మాన్ని చెప్పి, అందుకే ఇలాంటిదైతే దాని యొక్క ప్రభావం అలా ఉంటుంది. చెప్పే వ్యక్తి వాక్కు అత్యుత్తమం ఎప్పుడవుతుందంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా అత్యుత్తమంగా ఉండాలి. అత్యుత్తమంగా ఉన్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి యొక్క సాధారణ వాక్కు కూడా సమాజం లోపల చాలా ప్రభావితం. అందుకే కొన్ని సంస్థలు ముందు, అందులో అంతగా సత్యం లేకపోయినా, అందులో అంతగా శ్రేష్టత్వం లేకపోయినా చెప్పే వ్యక్తి లోపల పవిత్రత, వ్యక్తిత్వం ఉండడం వల్ల, ఆ ప్రేమ, కరుణ ప్రకటించడం వల్ల ఆ మాట. అందుకే ఎవరైనా అత్యుత్తమైన వేద ధర్మం గురించి వాళ్ళు మొదలు మారాలి. వాళ్ళ ధర్మం, వాళ్ళ యొక్క ప్రతి అడుగు సంధ్యలో వస్తుంది. ఓం భూహు పునాత్ శిరస్సి, ఓం భువః పునాత్ నేత్రియో, ఓం స్వహ పునాత్ కంటే నాత్ హృదయ, ఓం జనః పునాత్ నాభ్యం, ఓం సత్యం పునాత్ పునః. దీని అర్థం ఏంటంటే ఈశ్వరుని మనం ప్రార్థిస్తున్నాం. భూహు పునాతు శిరస్సి అంటే మన శిరస్సు లోపల చెడు మీద ద్వేషం, మంచి. ఓం భూహు పునాతు శిరస్సు అంట. ఓం భూహ పునాతు నేత్రేయం అంటే నేను చెడును చూడకుండా మంచినే చూడాలి. అంటే చెడును చూడకుండా కాదు, చెడును ద్వేషించే విధంగా. అంటే చెడు చూడడం అంటే బలవంతంగా చెడు నుంచి మనసును మళ్లించడం కాదు. మనకు చెడు వైపు చూడడమే ఇష్టం ఉండదు, మంచి వైపు ఇష్టంగా. ఓం స్వహ పునాతు కంటే మన కంఠ నుంచి మంచి మాటలే రావాలి, హింస లేని, అబద్ధం కాని మాటలే రావాలి. అవి మాట్లాడడానికే మనం ఇష్టపడాలి, అవి మాట్లాడడానికే ఉత్సాహం రావాలి. కానీ ఒకరిని ద్వేషించడానికి, దానికి ఒకరిని హింసించడానికి అలాంటి మాటలు మనలో రాకూడదని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము. ఓం మహాపునాతు హృదయం. మన హృదయం ఎలా ఉండాలంటే భయపడకూడదు,
ధైర్యంగా ఉండగలగాలి. అంటే విశాలమైన హృదయం కావాలి మనది. సంకుచితమైన హృదయం కాకూడదు. సంకుచితమైన హృదయం అయితే అవుతుంది, హృదయానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి, పిరికి వాళ్ళం అనుకోవద్దు. హృదయం విశాలమైతే మన ఆలోచనలు కూడా విశాలంగా ఉంటాయి, భయం కూడా ఉండదు. తర్వాత మన హృదయం కూడా ఆరోగ్యంగా. ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతనాభ్యాం. జనః పునాతనాభ్యాం అంటే మన ఈ జననేంద్రియాలు అనేటివి మన కంట్రోల్లో ఉండాలి. మనము అంటే అక్కడ ముఖ్యమైన అర్థం ఏంటంటే భోగాల కోసం కాకుండా నా శక్తి అంతా కూడా పుణ్యకర్మల కోసం తర్వాత పాదయోగం అంటే మన కాళ్ళు అంటే మన నడక ఎలా ఉండాలంటే చెడు వైపు వెళ్ళకుండా మంచి వైపే వెళ్తుండాలి. అంటే మంచి వైపు నడవడమే మనకి ఇష్టం ఉండాలి. చెడు వైపు నడవడానికి మన కాళ్ళు అనేది పని చేయకూడదు, అంత ద్వేషం ఉండాలి. అసలు సత్యం పునాదు పునఃశిరసి అంటే ఓ అవినాశి అయిన పరమాత్మ, నేను చెడును ద్వేషిస్తూ మంచి ఓం జీ మీ వాయిస్ స్టార్ట్ అవుతుంది, మీ వాయిస్ స్టార్ట్ అవుతుంది, క్లారిటీ మిస్ అవుతుంది. వినబడుతుంది ఇప్పుడు? ఎవరు అంటే ఇప్పుడు వినబడుతుందా మరి? నిరంజన్ గారు కొంచెం మీరు మ్యూట్ లో పెట్టుకోరా. ఓకే జీ. ఓం కం బ్రహ్మ పునా సర్వత్ర అంటే సర్వవ్యాపకుడైన ఈశ్వరుని మనం ఏం ప్రార్థిస్తున్నామంటే నా శరీరంలోని అంగ ప్రత్యంగాలన్నీ కూడా చెడును ద్వేషించే విధంగా, మంచిని ఇష్టపడే విధంగా సహకరించమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం. ఇది సంధ్యావందనం అంటే. ఊరికే మంత్రాలు చదివి అగ్నిహోత్రం చేసినంత మాత్రాన పవిత్రత రాదు. మన లోపల ఆ సంకల్పము రావాలంటే దాని యొక్క వివరణ తెలియాలి. ఏం ప్రార్థిస్తున్నాం మనం తెలియంది, దానికోసం ప్రయత్నం ఎలా చేస్తాం? అంటే మనము ఈ చెడును ద్వేషించే విధంగా, మంచిని ఇష్టపడే విధంగా మన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఆ విధంగా లోపల కూడా మనుషులందరూ కూడా చెడును ద్వేషించే విధంగా, మంచిని ఇష్టపడే విధంగా తయారు చేయాలి. చెడును ద్వేషిస్తున్నారనుకోండి మనుషులు, చెడు నాయకులను కూడా ఇష్టపడరు, చెడు అధికారులను కూడా ఇష్టపడరు, చెడు వ్యాపారస్తులను ఇష్టపడరు, చెడు ఈ బ్రాహ్మణ పనిచేసే వాళ్ళని కూడా ఇష్టపడరు. అంటే ఎక్కడ చెడు ఉన్నా వాళ్ళు ద్వేషిస్తారు అంతే. ఎక్కడ మంచి ఉన్నా దాన్ని ఇష్టపడతారు. ద్వేషించడం అంటే ఇక్కడ వాళ్ళతో యుద్ధం చేయడం కాదు, వాళ్ళతో వివాదాలు పెట్టుకోవడం కాదు. ద్వేషించడం అంటే దాన్ని ఇష్టపడరు, అలా చేయకండి అని చెప్తారు, అలా చేయకుండా ప్రయత్నం చేస్తారు. కనుక ఈ ధర్మము గురించి మనకు పూర్తిగా అర్థం కావాలి. అంటే ధర్మము లోపల మనం ఏ పని చేయాలంటే వేదము చెప్పిన పనులే చేయాలి, వేదము చెప్పని పనులు చేయకూడదు. మనకి ఎప్పుడైనా పనులు అనేకమండి, కర్మలు అనేకం ఉంటాయి. అనేకమైన కర్మల లోపల ఏవి చేయాలి ఏవి చేయకూడదు మాత్రమే చెప్తుంది వేదం. అన్ని కర్మల గురించి రాదు. నువ్వు చేయవలసిన కర్మలు ఏవి, కర్తవ్య కర్మలు అంటారు, అవేంటివి? నువ్వు చేయకూడని కర్మలు ఏంటివి? వేద నిషిద్ధ కర్మలు, వేదము నిషేధించిన కర్మలు, అవి మాత్రం చెప్తుంది. అంటే మనం కూడా బాగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఏది చేయాలి ఏది చేయకూడదో తెలిస్తే సరిపోతుంది. దాన్ని ధర్మం అంటారు. మా ధర్మము మన పుణ్యానికి కారణమవుతుంది. చాలా మంది చేస్తారంటే డబ్బులు సేఫ్ అని అనుకుంటారు. డబ్బులు అంటే మన బ్యాంకు ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత సేఫ్ అని అనుకుంటారు, దానికి వెరీ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బుల కంటే విలువైంది ప్రతి చోట కూడా ఉపయోగపడేది పుణ్యం. పుణ్యం కూడా డబ్బు లాంటిది. అందుకే ధర్మము మొదలు, తర్వాత అర్థం. అంటే పుణ్యము కూడా ఐశ్వర్యమే, పుణ్యము తర్వాత అర్థం, ఈ భౌతిక ఐశ్వర్యం. అది ఐశ్వర్యం ఎట్లాంటిది, పుణ్యం అనే ఐశ్వర్యం ఎట్లాంటిదంటే ఈ జన్మలు కాదు ఇంకో జన్మలు కూడా పనికొస్తుంది.
ఈ జన్మల ఏ సమయంలోనైనా పనికొస్తుంది. ఒకటి ఆ, ఒక శ్లోకం వస్తుంది. దాని అర్థం ఏంటంటే, ఎవరైతే పుణ్యాన్ని చేసుకుంటారో వాళ్ళు ఈశ్వరుడు వాళ్ళను ఎలా రక్షిస్తాడనే దానికి ఒకటి ఉంది. రాణి అంటే యుద్ధము లోపల కూడా అంటే చుట్టూ శత్రువులు మనం చుట్టుముట్టారు. వానే ఆడమైన అటవీలో ఉన్నాం మనం. చీమలు దూరని చిట్టడవిలో ఉన్నాం, మిడిల్లో ఉన్నాం, మన మధ్యలో ఉన్నాం. ఆయన రక్షిస్తాడు. సముద్ర మధ్యే అంటే సముద్రానికి మనం ఏదో పడవ నుంచి తప్పిపోయాము, మనకు ఏ దిక్కు కూడా సముద్రంలో ఉన్నాం అనుకోండి, తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఏ వైపు దగ్గరగా నియర్ బై ఒడ్డు ఉందో తెలియదు. అటువంటి టైంలో కూడా అగ్ని మధ్యలో ఉన్న అంటే చుట్టూ మంటలు ఉన్నాయి, మధ్యలో ఆగిపోయాం, చుట్టూ మంటలు అంటుకున్నాయి, బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అయినా తర్వాత శిఖరాగ్రే అంటే శిఖరం కొనపైన ఉన్నాం. ఆ పరిస్థితుల్లో కూడా ఈశ్వరుడు ఏదో విధంగా రక్షిస్తాడని ఉంది. అంటే పుణ్యం అంత గొప్పది. కానీ అక్కడ డబ్బు పనిచేయదు. సముద్రము మధ్య ఉన్నా డబ్బు పనిచేయదు, యుద్ధం మధ్యలో ఉన్నా డబ్బు పనిచేయదు, అగ్ని మధ్యలో ఉన్నా డబ్బు పనిచేయదు, తర్వాత శిఖరాగ్రం పైన ఉన్న డబ్బులు పనిచేయదు. అక్కడ షాపులు ఉండవు, అవి పనిచేయవు. అంతకంటే గొప్పది పుణ్యం. తర్వాత డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ధర్మం, అర్థం. తర్వాత కామం. కామం అంటే భౌతిక సుఖాలు. భౌతిక సుఖాలంటే కేవలం భోగాలని కాదండి. శరీరము ద్వారా శరీరాన్ని సౌఖ్యంగా ఉంచుకోవడము, ఈ శరీరం యొక్క వ్యవహారం జరగడానికి కావలసిన వ్యవస్థను పెట్టుకోవడం, అలాంటి సాధనాలను పెట్టుకోవడం. మన ఇంద్రియాలు కూడా ఈశ్వరుడు ఎలా నిర్మించాడంటే, మనము వినడము లోపల మనకు జ్ఞానం వస్తుంది, వినడం లోపల ఆనందం కూడా ఉంటుంది. అదే చూడడం లోపల జ్ఞానం వస్తుంది, చూడడం లోపల ఆనందం కూడా ఉంటుంది. తినడం లోపల కూడా శక్తి వస్తుంది, తినడం లోపల. అంటే ఈ ఇంద్రియాలన్నిటి కూడా ఈశ్వరుడు ఆనందంతో యుక్తంగా నిర్మించాడు. అంటే ఏది మనం ఆ ఇంద్రియాలతో చేస్తున్నా దానివల్ల మనకు ఆనందం కూడా కలుగుతుంది. అది మనము వాటి వల్ల జ్ఞానం వస్తుందని, తిండి వల్ల శక్తి వస్తుందని కంటే కూడా వాటిని ఇష్టపడతాం కనుక వాటిని మనము కొనసాగిస్తున్నాం. కనుక ఆ ఆనందం ఉండాలి మనకు. ఇప్పుడు తింటున్నాము, తిండిలో ఎంజాయ్ చేయాలి, కానీ తినే తిండి ధర్మానికి అనుకూలంగా ఉండాలి. మాంసాహారం తినడంలో కూడా ఎంజాయ్ ఉంటుంది, కానీ మాంసాహారం అనేది ధర్మయుక్తమైంది కాదు. ఒకరు అడిగారు యూట్యూబ్లో, సార్ శాకాహారము హింసాయుక్తము కాదని ఎలా చెప్పగలరు? అయితే హింస అంటే మనము మాంసాహారం తినకూడదు కదా, శాకాహారం తినడం కూడా పాపమే కదా, అంటే మరి ఏం తిందాం? ఒకటి, మనం ఎప్పుడైనా కానీ ఇది చేయవలసిందా చేయకూడదా అంటే శాస్త్రాన్ని అనుసరించాలి. చోట మనకు అర్థమయ్యేది ఏంటి? అది కాకుండా మనం ఏం తినగలము? మట్టినైతే తినలేము, సూర్యరశ్మి ద్వారా బ్రతకలేము, కనుక తినాలి దాన్ని. అంతేకాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ దేనిని హింస అంటారంటే దానికి ఒక జ్ఞానేంద్రియం ఉండి, ఆ జ్ఞానేంద్రియం ద్వారా అది తనను తాను రక్షించడం కోసం ప్రయత్నిస్తే దాన్ని పట్టి చంపితే అది హింస అవుతుందని మనకు సారంగధర సమితిలో ఏమొస్తుంది అది విషయం. అంటే ఏది హింస అంటే, కనీసం ఒక జ్ఞానేంద్రియం ఉండి చంపడం కోసం ప్రయత్నం చేసి దాన్ని చంపడం హింస. చెట్లకు జ్ఞానేంద్రియాలు ఉండవు, అవి తప్పుకోవడం కోసం అటు ఇటు పరిగెరు. ఎందుకంటే వాటిని ఈశ్వరుడు ఒకే చోట ఉండే విధంగా చేశాడంటేనే దాని అర్థము అది మనం భోగించడానికి అర్హమైనదే, అర్హత గలదే, కనుక అది హింస కాదు. ధర్మము, అర్థము, డబ్బును సంపాదించుకోవాలని కానీ ఆ డబ్బును అధిక సంపాదించొద్దని చెప్తుంది శాస్త్రం. అపరిగ్రహము ఉండాలి. పరిగ్రహము అనేది బాగా చేయకూడదు. బాగా చేస్తే ఏమవుతుంది? బాగా చేయడం ద్వారా మొదలు మన సమయం వ్యర్థమవుతుంది, తర్వాత మన ఆలోచన అనేది
వివేకవంతం కాదు. మూడవది ప్రకృతికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఎక్కువ ఉపయోగించుకోవడం ద్వారా అది ప్రకృతి ఈశ్వరుడుకి ఒక లెక్క ఉంటుంది. అంటే ఒక మనిషి ఇంత దాన్ని వాడుకోవచ్చు, ఇంత ఈ సమాజాన్ని వాడుకోవచ్చు, ఇంత ఈ ప్రకృతిని వాడుకోవచ్చు అనేది ఉంటుంది. అది మినిమైజ్ చేసుకునే ప్రయత్నం కానీ దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. ఎక్కువ సంపాదించడము, ఎక్కువ సంపాదించి ఎక్కువ వస్తువులు కొనుక్కొని, ఎక్కువ వస్త్రాలు కొనుక్కొని, ఎక్కువ ఇల్లు కట్టుకొని, ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఎక్కువ సంపాదించడం కోసం మన సమయం పోతుంది. తర్వాత వాటిని కాపాడడం కోసం. అందుకే వ్యాస మహర్షి చెప్తాడు యోగ దర్శనానికి భాష్యం రాస్తాం. ఏమని చెప్తాడంటే, అపరిగ్రహము అనేది ఎందుకు మంచిది, పరిగ్రహం ఎందుకు చేయకూడదు, అతిగా ఎందుకు సంపాదించకూడదు అనే దానికి చెప్తాడు అన్నట్టు. ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళకి 5 దోషాలు జరుగుతాయి. ఒకటి అర్జన దోషం. అర్జన దోషం అంటే వాటిని అర్జించడం కోసము, వాటిని సంపాదించడం కోసము ఎక్కువ సమయం ఇవ్వాలి, ఎక్కువ కావాలనుకుంటే. తర్వాత అర్జన దోషం తర్వాత రక్షణ దోషం ఉంటుంది. రక్షణ దోషం అంటే ఎంత సంపాదిస్తామో దాన్ని కాపాడడం కోసం కూడా ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. కొంత సంపాదన కోసం కొంత సమయం ఇస్తే సరిపోతుంది, కానీ ఎక్కువ సంపద ఉంటే ఎక్కువ సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. రక్షణ దోషం అంటారు. ఆ తర్వాత క్షయ దోషం. ఒక వస్తువును మనం, ఒక భౌతికమైన సంపదను మనం పెంచుకున్నాం అనుకోండి, క్షీణించే అవకాశం ఉంటుంది. క్షీణించినప్పుడు మన మనసు అనేది కలత చెందుతూ ఉంటుంది. అది క్షయ దోషం. ఆ తర్వాత సంఘదోషం. సంఘదోషం అంటే ఏంటంటే, మన మనసు ఎన్ని వస్తువులు ఉంటే, ఎంత సంపద ఉంటే అంత దానికి అటాచ్ అయి ఉంటుంది. దాంతో ఒక సంబంధం ఏర్పడుతుంది, సత్సంబంధం. అంటే మనకు ఎక్కువ ఆస్తి మీద దృష్టి ఉంటుంది. సంఘదోషం. తర్వాత హింసా దోషం. ఈ 4 వల్ల, అంటే రక్షణ దోషం వల్ల హింస జరుగుతుంది, అర్జన దోషం వల్ల హింస జరుగుతుంది, క్షయదోషం వల్ల హింస జరుగుతుంది, సంఘదోషం వల్ల హింసన జరుగుతుంది. అంటే మనం ఎంత సంపాదించుకుంటే మనం అంతా పాపం చేసిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా సంపాదించడం వల్ల సమయం పోతుంది కనుక, మన సమయం సంపాదించడానికి పోతుంది కనుక, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏమి చేయాలి, ఎక్కడికి పోవాలనే ఆలోచన, వివేకం మనకు రావు. అందుకే ఎక్కువ సంపాదించకూడదు. సంపాదించేంత సంపాదించాలి. ఒకవేళ ఈశ్వరుడు మనకు ఎక్కువ సంపాదన ఇస్తే పంచాలి. వేదం ఏం చెప్తుంది? 100 చేతుల మనకు సంపాదన లభిస్తే 1000 చేతుల ఖర్చు పెట్టుకుంటుంది. అంతే. దానం చేయాలి, మంచి కర్మలు చేయాలి. ఇది అర్థం. తర్వాత కామము అంటే మనకు కావలసినవి మనం తీర్చుకోవాలి. ఈ కామం అంటే సంతోషం. సంతోషాన్ని వీలైనంత వరకు సంతృప్తి రూపంలో అనుభవించాలి. అంటే మనకున్న ఎక్కువ అనుకొని ఆనందపడాలి. మనకు ఆనందం ఎలా కలుగుతుందంటే, మనము సంపాదించే దానికంటే మనకు ఖర్చు అయ్యేది తక్కువ ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఆనందము ఈ డిఫరెన్స్ వల్ల కలుగుతుంది. సంపాదించేది 1000 అయింది, ఖర్చు పెట్టేది 500 అయినప్పుడు మిగతా 1000 నుంచి 500 ఇస్తే 500 ఉంది చూడండి, అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. కనుక కామము అంటే ఎలా ఉండాలంటే, మనము మన సామర్థ్యం కంటే తక్కువ భోగించాలి. అది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఎవరికైతే ఎక్కువ కామం ఉంటుందో, సంపాదన తక్కువ ఉంటుందో వాళ్ళకి దుఃఖం ఎక్కువ ఉంటుంది. మనం సుఖాన్ని పెంచుకోవాలంటే ఖర్చును తగ్గించాలి, కనుక తక్కువ భోగించాలి. అందుకే మనకు పతంజలి యోగశాస్త్రం వస్తుంది. ఏంటంటే, ఈశ్వరుడు మన ప్రారంధం ద్వారా మనకు జాతి, ఆయు, భోగాన్ని మూడింటిని ఇస్తాడు. జాతి అంటే ఈ మానవ జాతి లభించింది. ఆయువు అంటే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనేది కూడా ఉంటుంది. తర్వాత భోగము. భోగం అంటే సుఖం. ఈ సుఖము, ఆయువు రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. అంటే మనం ఆయువును పెంచుకోవాలంటే మనకిచ్చిన భోగాన్ని మెల్లిమెల్లిగా ఖర్చు పెట్టుకోవాలి. దీర్ఘాయువు మనకు రావాలంటే ఈశ్వరుడు మనకు ఏదైతే భోగాన్ని ప్రసాదించాడో, జాతి, ఆయు, భోగంలో ఈ యొక్క ప్రారబ్ధ కర్మ ఫలంగా
అందులో ఉన్న భోగాన్ని ఎవరైతే తక్కువ భోగిస్తుంటారో వాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు. ఈశ్వరుడు ఉద్దేశం ఎట్లుంటుందంటే తానిచ్చిన భోగము అనుభవించే వరకు మనకు ఆయువిస్తాడు. అంటే మనం ఆయువును పెంచుకోవాలంటే ఇచ్చిన భోగాన్ని ఖర్చు పెట్టకుంటే ఈశ్వరుడు ఇంకెప్పుడు ఖర్చు పెడతాడు అనుకుంటూ మన ఆయువును పెంచుతూనే ఉంటాడు. కనుక భోగాన్ని, కామాన్ని తక్కువగా మనం అనుభవించాలి. ఇది కామం. తర్వాత మోక్షం. మోక్షం అంటే తత్ర అత్యంతిక సుఖం మోక్షం. ఎక్కడైతే అత్యంత సుఖం ఉంటుందో దాన్ని మోక్షం అంటారు. అత్యంత సుఖం ఎక్కడ ఉంటుంది? అత్యంత సుఖం శరీరంలో ఉండదు. ఎందుకంటే ఈ శరీరానికి 3 దుఃఖాలు ఉన్నాయి. ఈ 3 దుఃఖాలు దూరంగానే మనకు ఈ 3 దుఃఖాలు అంటే అత్యంత దుఃఖ నివృత్తి జరిగిందే ఈ శరీరం నుంచి మనం దూరంగా. అంటే ఈ శరీరం నుంచి దూరం అయితేనే మనకు బ్రహ్మ ప్రాప్తి జరుగుతుంది. ఆ బ్రహ్మ ప్రాప్తి లోపల అత్యంత ఈ శరీరం ద్వారా వచ్చే సుఖం ఎలా ఉంటుందంటే అల్పంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉండదు, శాశ్వతంగా ఉండదు. ఈ భౌతిక సుఖాలన్నీ కూడా అవి అల్పంగా ఉంటాయి, అల్ప సమయం ఉంటాయి. అధిక సమయము సంపూర్ణంగా ఉండే సుఖం ఒకటి ఉంది, అదే మోక్ష సుఖం. ఇది శరీరాన్ని వదిలితే ఈ ఆత్మ అనేది బ్రహ్మ లోపల ఉంటుంది. శరీర బంధం పోనిదే, ప్రకృతి బంధం పోనిదే మనకు బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఈ ప్రకృతి బంధం పోవాలంటే మనము ఏమి చేయాలంటే ధర్మ మార్గంలో నడవాలి, కామాన్ని తక్కువ భోగించాలి, డబ్బును న్యాయంగా సంపాదించాలి. అప్పుడు అంటే ఈ ధర్మము, అర్థము, కామము ఎవరైతే జ్ఞానయుక్తంగా చేస్తారో వాళ్లకు మోక్షం లభిస్తుంది. ఆ మోక్షం లోపల పరాంతకాలం 36,000 పర్యాయాలు సృష్టి ప్రళయాలు జరిగేంత సమయము ఈ ఆత్మ అత్యంత సుఖాన్ని భోగిస్తుంది. అంటే ఒక సృష్టి అంటే ఇప్పుడు సృష్టి జరుగుతుంది 864 కోట్ల సంవత్సరాలు. సేమ్ మళ్ళీ అది కూడా 864 కోట్ల, సారీ 432 కోట్ల సంవత్సరాలు. 432 కోట్ల సంవత్సరాలు అంటే 864 కోట్ల సంవత్సరాలు సృష్టి ప్రళయాలకు పట్టుకాలం. దీన్ని బ్రహ్మదినం అంటారు. ఇలాంటి బ్రహ్మదినాలు 100 సంవత్సరాలు అయితే దాన్ని పరాంతకాలం అంటారు. అంటే ఈ 100 సంవత్సరాలు అంటే 36,000 పర్యాయాలు ఈ సృష్టి ప్రళయాలు జరగడానికి పట్టు సమయము పరాంతకాలం. అంతకాలము ఈ జీవుడు అత్యంత సుఖాన్ని పొందుతాడు. ఆ విధంగా మనము అక్కడి దాకా వెళ్ళాలంటే మొదలు మన శారీరక సమస్యలు, సామాజిక సమస్యలు వీటిని దూరం చేసుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలమోతం అన్నాడు. ఆరోగ్యం లేకుండా ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేటివి ఫలించవు. మనము పుణ్యం చేసుకోవాలన్నా, డబ్బు సంపాదించుకోవాలనుకున్నా, మామూలు భౌతిక సుఖాలు భోగించాలన్నా, మోక్షం లభించాలన్నా ఆరోగ్యం ముఖ్యమైనది. ఆరోగ్యం మూలమోత్తమం. అంటే ఈ ధర్మార్థ కామ మోక్షాలకున్న కారణాల లోపల ఆరోగ్యమే ముఖ్యమైనది. కనుక ఆరోగ్యం అంటే ఏంటో మనకు తెలుసుకోవాలి. ఆరోగ్యం గురించి తెలుసుకునే ముందు మీకేమైనా సందేహాలుంటే నేను ఇంతకుముందు చెప్పిన విషయాల గురించి అడగండి. నెక్స్ట్ ఆరోగ్యం అనే సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? మీరు గురుజీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో మనిషికి పాప పుణ్యాలు తెలిసినంత మాత్రాన వాడు పాపానికి దూరంగానో పుణ్యానికి దూరంగానో, పాపానికి దగ్గరగానో పుణ్యానికి దూరంగానో ఉండడు. ఎప్పుడైతే ఆ పాపం వల్ల వచ్చే అధిక లాభము మరియు ఆ పాపం వల్ల వచ్చే అధిక నష్టము, పుణ్యం వల్ల వచ్చే అధిక లాభం ఏదైతే ఉన్నదో అది వాడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే వాటికి ఆచరిస్తారు అని అన్నారు కదా. కానీ ఇప్పుడు సమాజంలో దానికి విరుద్ధంగా జరుగుతుంది కదా జీ. అంటే ఎవడైతే పాపాలు ఎక్కువ చేస్తున్నాడో వాడు దాన్ని సుఖంగా భావిస్తున్నాడు, ఆ సుఖాలు పొందుతున్నాడు. అది చూసే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుందంటే వాడు అవినీతి చేసినా లేకపోతే అన్యాయం చేసినా వాడు సుఖంగా ఉండడం వల్ల ఇట్లాంటి చేయడానికి మీరు అన్న ఆలంబనల వల్లనే మన జీవితంలో ప్రేరణ పొందుతున్నాం అన్నప్పుడు అలాంటి వాడిని ఆలంబనలు తీసుకొని వీడు కూడా అలానే ప్రేరణ పొందుతున్నాడు.
అదే చెప్తాను. ఇక్కడ ఒకటేంటంటే పాపం వల్ల పుణ్యం వస్తుంది కూడా అవిద్య వల్ల సుఖం వల్ల వాయిస్ కట్ అవుతుంది మీది. వస్తుందా? స్టక్ అయినట్టుంది. చూడండి. అది మళ్ళీ ఒకసారి లేదండి, వాయిస్ కట్ అవుతుంది. లేకపోతే వర్డ్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు వస్తుందా? ఓకే, చెప్పండి. ఇప్పుడు పాపం వల్ల సుఖం వస్తుంది, పుణ్యం వల్ల దుఃఖం వస్తుంది అనుకోవడం అవిద్య. దీనికి కారణం ఏంటంటే సమాజం లోపల పాపాత్ములు సుఖపడము, పుణ్యాత్ములు కష్టపడడం చూస్తున్నాం కనుక మనకు అదే నిజం అనిపిస్తుంది, కానీ అది అబద్ధం. కానీ జీ అది మరి వాస్తవం. నిజమని ఎందుకు అనిపిస్తుందంటే ఈశ్వరుడు అందుకే ఒక వ్యవస్థ చేశాడు. వ్యవస్థ ఏంది? బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్య వర్ణము, శూద్ర వర్ణం అని 4 రకాల వర్ణాల వ్యవస్థ చేశాడు. ఏం చేయాలంటే బ్రాహ్మణ వర్ణం అంతా శిక్షణ ఇవ్వాలి. అంటే ఏది మంచి, మంచి వల్ల జరిగే లాభాలేంటివి, చెడు వల్ల జరిగే నష్టాలేంటివి, తర్వాత మంచిని మనుషులు ఇష్టపడే విధంగా, చెడును ద్వేషించే విధంగా అలాంటి ప్రచారం జరగాలి. ఫస్ట్ పాయింట్ అది పోయింది. రెండవ పాయింట్ ఏంటంటే క్షత్రియులు ఈశ్వరుడు ఏ విధంగానైతే చెడుకు దుఃఖాన్ని ఇస్తాడో, సుఖాన్ని ఇస్తాడో అలాంటి వ్యవస్థ ఉండాలి భూమి మీద. అంటే ఎవరైనా చెడు పని చేస్తే చెడ్డ వాళ్ళను దుఃఖానికి గురి చేయాలి, ఎవరైనా మంచి పని చేస్తే మంచి వారిని సుఖానికి గురి చేయాలి. అంటే ఈశ్వరుడు నేనే చేస్తా అన్నప్పుడు ఈ వేదాలు కానీ, ఈ వర్ణ వ్యవస్థ కానీ, ఇలాంటి విధానం అనేది ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. అంటే తాను చేస్తాడు, తాను చేయడానికి భగవాన్ కా దర్బార్మే దేర్ హై లేకిన్ అంధేరా నహీ హై. చేస్తాడు, న్యాయమే జరుగుతుంది. కానీ పుణ్యానికే సుఖం వస్తుంది, పాపానికి దుఃఖమే వస్తుంది. కానీ అది మనం చూసే ఈ షార్ట్ పీరియడ్లో కనిపించవు. దానికోసం ఏం చేయాలంటే ఈశ్వరుని ఉపాసించే క్షత్రియులు న్యాయ వ్యవస్థను చేయాలి. అంటే ఈశ్వరుని లాగానే ఇది చేస్తే, అంటే ఈశ్వరుడు ఏదైతే పనిష్మెంట్ ఇస్తాడో ఆ పనిష్మెంట్ ఇవ్వాలి. ఏదైతే ఈశ్వరుడు సుఖాన్ని ఇస్తాడో అలాంటి ఇంక్రిమెంట్స్ కూడా ప్రజలకి అప్పుడు ధర్మం వైపు వెళ్తారు మనుషులు. అలాంటి వ్యవస్థ లేదు, అలాంటి శిక్షణ లేదు, అలాంటి శిక్షలు లేవు. మనుషులు ఆలంబనలకు అనుకూలంగా లోకంలో ఏం జరుగుతుందో దానికి అనుకూలంగానే వర్తిస్తారు. వాళ్ళు తప్పేం లేదు. అది అలాంటి వ్యవస్థ లేదు. అందుకే మనము అలాంటి వ్యవస్థను నెలకొల్పాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. మొత్తం క్లియర్గా, అంటే మనుషులకు ఇష్టం కలిగే విధంగా, చెడు మీద ద్వేషం కలిగే విధంగా అలాంటి ప్రచారం జరగాలి. బ్రాహ్మణ వర్ణం పనిచేయాలి. ఇక అలా శిక్షణ పొందిన తర్వాత కూడా ఎవరైనా అడపాదడపా తప్పులు చేస్తుంటే వాళ్లకు ఈశ్వరుడు నిర్ణయించాడో అదే శిక్షణ ఇవ్వాలి. శిక్షణ ఇవ్వడమే కాదు రాజు పని. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళని ప్రోత్సహించాలి కూడా. కేవలం శిక్షించడం కోసమే కాదు రాజు అంటే, ప్రోత్సహించడానికి కూడా ఉన్నాడు. అలాంటి, అంటే వేదానికి అనుకూలంగా, ఈశ్వరునికి అనుకూలంగా వాళ్ళు అలాంటి రాజ్య వ్యవస్థను తయారు చేస్తే ఈ సమాజం లోపల అందరూ కూడా ధర్మాత్ములు అవుతారు, అధర్మాత్ములు కారు. అలా జరుగుతుంది. శ్రవణ్ గారు. జీ ఫస్ట్ మీరు అన్నట్లు ఏంటంటే అలాంటి వ్యవస్థ ఏర్పడిన తర్వాత మనము ఈ దీంట్లో ఉన్న ధర్మాన్ని మనం ఆశించవచ్చు అని చెప్తున్నారు. ముందుగా మనం ఏంటంటే అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో మనం ప్రయత్నం చేయాలి.
ప్రయత్నం చేయాలి. జీ. ఒకవేళ ఇదే వ్యవస్థను ఇలానే కొనసాగిస్తే ఏమవుతుందంటే తాత్కాలికంగా లాభాన్ని పొందుతాం కావచ్చు చెడు, కానీ శాశ్వతంగా మాత్రము అది సుఖాన్ని ఇవ్వదు. ఎందుకంటే అగ్ని జీ. కాలుతుంది ఎంత నిజమో పాపం మనను పీడిస్తుంది అంతే నిజం. ఎప్పటికైనా కానీ అది అనుభవించవలసి ఉంటుంది, ఇదే జన్మలో అనుభవించవలసి ఉంటుంది. వాళ్ళని మనం ఫిజికల్ గా చూస్తున్నాము. పాపం చేసిన వాడు హ్యాపీగా ఉన్నాడు అని ఎట్లా అనుకుంటున్నాం? వాడి కారు ఉంది, బిల్డింగ్ ఉంది, హోదా ఉంది, ఇలా ఊహిస్తున్నాం. కానీ వాడు మానసికంగా ఎంత విశ్వాసంతో జీవిస్తున్నాడు, ఎంత పవిత్రంగా ప్రసన్నంగా జీవిస్తున్నాడు. జీ, మీ వాయిస్ బాగా కట్ అవుతుంది జీ. అసలు సిగ్నల్ ప్రాబ్లం బాగున్నట్టుంది. ఉండదు. ఓకే, నేను వీడియో ఆఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు వస్తుందా? వస్తుంది. అయితే మనము అలాంటి వ్యవస్థను నిర్మించాలి. ఈ ఈ వ్యవస్థ లోపల మరి మనం లోకానికి అనుకూలంగా మెదలడం ద్వారా ఏం నష్టం జరుగుతుందంటే మనం వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక ఖచ్చితంగా వాళ్ళ లోపల సంతృప్తి, ధైర్యము, విశ్వాసము అంత సంపూర్ణంగా ఉండవు. చూడడానికి ఫిజికల్ గా కనిపిస్తారు అంతే, హ్యాపీగా ఉన్నారని. అలా ఉండదు. ఎవరైతే ధర్మాత్మలో వాళ్ళకున్న విశ్వాసం కానీ, వాళ్ళకున్న ధైర్యం కానీ, వాళ్ళకున్న ప్రసన్నత కానీ అధర్మాత్మలకు ఉండదు. ఫిజికల్ గా వాళ్ళు ఎదిగినట్టు కనిపించిన, ఇది నిజం. కనుక మనము ధర్మం వైపే తీసుకెళ్ళాలి. చూడండి, మనం ఇలా చెప్తున్నాం, కానీ ఒక వ్యక్తి మనకు ఒక మాట ఇచ్చాడు, మీకు నేను ఈ విషయం లోపల సహకరిస్తానని. మనం ఏమనుకుంటాం? ఆ వ్యక్తి సహకరించాలని అనుకుంటాం, కానీ వాడు మాట తప్పితేనే బాగుండని అనుకో మనం. అంటే మనం ఏమనుకుంటాం? మనం కోరుకోవడం ఎలా కోరుకుంటాము? సత్యవంతులనే కోరుకుంటాము, న్యాయవంతులనే కోరుకుంటాము, ధర్మాత్ములనే కోరుకుంటాం. కానీ మనం చేయడం లోపల న్యాయము, సత్యము, ధర్మము ఎందుకు అని అనుకుంటాం. ఈ కాలంలోనే, ఈ లోకంలోనే, ఈ సమయంలోనే మనం ఏం కోరుకుంటాము? మనకు ఎవరైతే మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని, మనతోని ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయంగా ఉండాలని, మనతోని ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళు ధర్మంగా ఉండాలని అనుకుంటామని. అనుకుంటామా అనుకోమా? అనుకుంటాం జీ, అట్లనే అనుకుంటాం. అనుకుంటాం. అనుకున్నప్పుడు అంటే మనం అదే కోరుకుంటున్నాం కనుక వాళ్ళు కూడా అదే కోరుకుంటారు, మన ఎదుటి వ్యక్తులు కూడా. కనుక అందరూ కూడా ఆమోదించవలసిన విషయం ఏంటంటే ధర్మ మార్గాన్ని. అధర్మ మార్గం ఎవరికి నచ్చదు. మనం చేయడము అలా అంటున్నాం, మనం చేయడం కోసం. కానీ ఇతరులు చేయడం కోసము ధర్మాత్ములే కావాలి, ఇతరులు ధర్మాత్ములే కావాలనుకుంటాం. కానీ మనం ధర్మం పాటించడం లోపల ఎందుకు అవసరం అధర్మం అనుకుంటాం. కనుక ధర్మమే గొప్పది, ధర్మమే ముఖ్యమైనది, ధర్మాన్నే చేయాలి. అది మనం ఏం చేయాలంటే ఈ ధర్మం అనేది 4 పాదాల మీద నడవాలంటే మనము ఆ ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని, అంటే ఏదైతే మంచి, ఏదైతే చెడు, ఈశ్వర జ్ఞానం అంటే కేవలం వేద మంత్రాలే అనుకోకండి. మళ్ళీ సత్య జ్ఞానం, అది ఋషులది కావచ్చు, ఋషుల నుంచి మామూలు వ్యక్తులు రాసిన విషయాలు కూడా కావచ్చు. సత్యమైన విషయాలు ఎవరి అయినా కానీ వేద విషయాలు అయితే సత్యం. వేదం అంటే ఏంటి? సత్యం. సత్యమైన జ్ఞానముతో కూడిన ఏదైతే సమర్థన ఉందో, ఏదైతే వ్యతిరేకం ఉందో దాన్ని మాత్రం మనం పాటించాలి కంపల్సరీ. అట్లాంటి వ్యవస్థ ఉండాలి. ఫస్ట్ ఇది మంచి, ఇది చెడు, ఈ మంచి వల్ల ఈ లాభాలు జరుగుతాయి, ఈ చెడు వల్ల ఈ నష్టాలు జరుగుతాయి. మీరు మంచి పైన ఇష్టం కలిగించడానికి ఉపాయాలు చెప్పాలి, మీరు చెడు పైన ద్వేషం కలగడానికి కూడా ఉపాయాలు చెప్పాలి. అది బ్రాహ్మణ వర్ణం యొక్క ధర్మం. అది అంటే మనుషులందరికీ కూడా చెడు పైన ద్వేషం కలిగే విధంగా, మంచి పైన ఇష్టం కలిగే విధంగా చేసే బాధ్యత బ్రాహ్మణ వర్ణాది. ఆ తర్వాత అలా శిక్షణ పొందినా గాని మనుషులు మంచి వైపు లేరు అనుకోండి, మంచి కర్మలు చేస్తలేరు, చెడు కర్మలు వదులుతలేరు అనుకోండి, క్షత్రియుడు వాళ్ళను విధిగా శిక్షించాలి. శిక్షణ తర్వాత శిక్ష. అలా వ్యవస్థ ఈ 2 వర్ణాలు కరెక్ట్ పనిచేస్తే, వర్ణాలు అంటే కులాలు కాదండి, వర్ణాలు అంటే ఆ వృత్తులు, ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు, ఆ ధర్మంలో ఉన్నవాళ్ళు, ఆ కర్తవ్యంలో ఉన్నవాళ్ళు ఆ పని చేయాలి. చేస్తే తప్పకుండా మనుషులందరూ మంచి వైపు వెళ్తారు. మొత్తం ప్రపంచం అంతా కూడా శ్రేష్ఠులు అయిపోతారు. కనుక మనం చేయవలసింది ఏంటంటే వ్యవస్థను మార్చే విధంగా
వ్యవస్థలో ఉన్న మనుషులను మార్చే విధంగా ప్రయత్నం రెండు చేయాలి. వ్యవస్థ మారాలన్నా మనుషుల్ని మార్చాలి. వ్యవస్థ మారినాక కూడా మనుషులకు మనము ధర్మం యొక్క ప్రచారం చేస్తూనే ఉండాలి. ఇది ఎప్పుడు నిరంతరంగా జరిగేది. ధర్మం అనేది ఒకసారి వ్యవస్థ మారిన తర్వాత కూడా, అప్పుడు ఆ కాలంలో వేద కాలంలో కూడా మళ్ళీ ఎప్పుడు ధర్మం అతివేద్యం ఎక్కడి నుంచి వచ్చింది? తిథి లేకుండా వచ్చేవారు ఎవరు? సాధులు, సంతులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వానప్రస్థులు ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చి ఏం చెప్పేది? ధర్మం గురించి చెప్పేది. ఆ గృహస్థుడు క్షత్రియుడైతే క్షత్రియ ధర్మం గురించి, బ్రాహ్మణుడైతే బ్రాహ్మణ ధర్మం గురించి, వైశ్యుడైతే వైశ్యుని ధర్మం గురించి, శూద్రుడైతే శూద్ర ధర్మం గురించి చెప్పేది. అలా మనుషులకు ఎప్పుడు కూడా శిక్షణ అనేది అందుతూనే ఉండాలి. లేకుంటే ఏమాత్రం సమయం దొరికినా, ఏమాత్రం గ్యాప్ వచ్చినా మనిషి చెడ్డవాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ కాలంలోనే ఉందంటే ఈ కాలంలో ఈజీగా చెడ్డవాళ్ళు అయిపోతారు మనుషులు. కనుక ఎప్పుడు నిరంతరము ధర్మాన్ని ప్రచారం చేసే వ్యవస్థ ఉండాలి అంతే, ఈ ప్రపంచం బాగుపడాలంటే. కానీ ధర్మం తెలిసిన వాళ్ళ సంఖ్య కూడా ఉండాలి. ధర్మం శబ్దం కాదు కదా, ధర్మం అంటే జ్ఞానం. ఏదో శబ్దాలు, శ్లోకాలు, మంత్రాలు, సూత్రాలు చదివితే సమాజం మారదు. అంటే ఇది మంచి అని చెప్తే మారదు, మంచి వల్ల జరిగే లాభాలు చెప్పాలి. చెడు అని చెప్తే మారదు, చెడు వల్ల జరిగే లాభాలు కళ్ళకు కట్టినట్టు చెప్పాలి. చెడు వల్ల జరిగే నష్టాలు. ఇప్పుడు వాళ్ళ చెబుతూ వాళ్ళకు మంచి మీద ఇష్టం కలిగే విధంగా ఈశ్వరుని ఉపాసన, చెడు మీద ద్వేషం కలిగే విధంగా ఈశ్వరుని ఉపాసన, యోగ సాధన, తర్వాత ఇంకా కూడా ఏమైనా ఆహార పద్ధతులు కానీ వ్యవహార పద్ధతులు కానీ చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళకు కంప్లీట్ గా చెడును ద్వేషించే స్వభావం, మంచిని ప్రేమించే స్వభావం వస్తుంది. అది జరగాలి. ఇలా చేస్తూ చేస్తూ మన వ్యవస్థ కూడా, మన రాజు కూడా ధర్మం గురించి అధర్మం గురించి క్లారిటీ ఉన్న వ్యక్తి కావాలి. ధర్మం అంటే ఆయనకు తెలియాలి, మంచి కర్మలు ఏంటియో తెలియాలి, మంచి కర్మల వల్ల లాభాలు తెలియాలి, మంచి కర్మల వల్ల చేయకుంటే నష్టాలు ఏంటియో తెలియాలి. అంటే చెడు కర్మలు చేస్తే నష్టాలు ఏంటియో తెలియాలి. చెడు కర్మల మీద ద్వేషం కూడా ఉండాలి. అతని కూడా, రాజు కూడా ఏదో చెప్పడానికి కాదు, రాజు తాను కూడా స్వయంగా ధర్మాత్ముడై ఉండాలి, అధర్మాన్ని ద్వేషించే విధంగా ఉండాలి. అట్లాంటి పుణ్యపురుషులు, మహాపురుషులు, రాజులైతేనే ఈ ప్రపంచం బాగుపడుతుంది. అప్పటి వరకు బాగుపడదు. ఉపశమనం కోసం ప్రచారం చేస్తుండాలి మనం. నిజంగా ఎప్పుడు బాగుపడుతుందంటే యోగి రాజు అయితే బాగుపడుతుంది, భోగి రాజు అయితే బాగుపడదు. అంటే ఆ వ్యక్తికి, అంటే రాజైన వ్యక్తికి ఒక బ్రాహ్మణుని కంటే కూడా ఎక్కువ తెలివి ఉండాలి. అంటే మనం అనుకుంటాం బ్రాహ్మణ వర్ణం క్షత్రియ వర్ణం, క్షత్రియ వర్ణం బ్రాహ్మణునికి ఉన్నంత తెలివి ఉండడమే కాకుండా ఇంకొంచెం ఎక్కువనే ఉండాలి. అంటే దానివల్ల, అంటే వ్యవస్థ, ధర్మం అంటే ఏంటిది, ధర్మం మీద ఇష్టం ఎలా పెంచాలి అని తెలియడంతో పాటు ధర్మం మీద ఇష్టం లేని వాళ్ళని ఏ విధంగా శిక్షించాలనేది కూడా తెలియాలి. ఏ విధంగా వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి వాళ్ళని బాగు చేయాలనే విషయం కూడా తెలియాలి. లేకుంటే కష్టం అవుతుంది. అలాంటి క్షత్రియులు, అలాంటి బ్రాహ్మణులు ఉన్న చోట వైశ్యవర్ణం, శూద్రవర్ణం చక్కగానే పనిచేస్తుంది. అంటే కల్తీ ఉండదు, కాలుష్యం ఉండదు, అవినీతి ఉండదు, అన్యాయం ఉండదు. ఈ రెండు వర్ణాలను మనము బాగు చేయాలి. క్షత్రియ వర్ణం, బ్రాహ్మణ వర్ణం. ఈ సంఖ్యను పెంచాలి మనం. ఇప్పుడు చేయవలసింది క్షత్రియుల సంఖ్య అంటే మనం ఏం చేయాలి? నాయకులు, అట్లాంటి నాయకులను మనం తయారు చేయాలి, అట్లాంటి బ్రాహ్మణులను తయారు చేయాలి. ఈ రెండు పనులు చేయడం అనేది ఈ సమాజానికి చాలా ముఖ్యమైనది. లేకుంటే మనకు ఎన్నో రకాల సమస్యలండి. కానీ ఋషులు ప్రధానికి ప్రతి సమస్య చెప్పారు. అంటే వాళ్ళు అప్పుడు అనుభవించారంటే, అనుభవించడం కాదు, ఋషి ఎలా ఉంటాడంటే త్రికాల దర్శనంలో ఎలా జరుగుతుందో కూడా ఊహించి అలాంటి సూత్రాలు రాశారు. ఇలాంటి వ్యవస్థ వస్తుంది కనుక అలాంటి వ్యవస్థ రావద్దంటే ఈ విధంగా ఉండాలని. కానీ అది పెడచేవిన పెట్టడం ద్వారా ఈరోజు ఇంత సమస్య అయిపోయింది. మామూలు పుండు క్యాన్సర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తొలగించడము మనకు క్లిష్టతరం అయిపోయింది. ఇక ధర్మము, సత్యము అనేది క్లారిటీగా తెలిసే వాళ్ళ సంఖ్యను పెంచాలి. ఇప్పుడు మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ధర్మ ప్రచారం చేసే వాళ్ళకి ధర్మం గురించి అధర్మం గురించి పూర్తి వివరణ ఉండాలి. వాళ్ళు ధర్మ ప్రచారం చేస్తే సమాజం లోపల ధర్మం పైన ప్రేమ పెరగాలి, అధర్మం పైన
ద్వేషం పెరగాలి. ఆ విధంగా ప్రచారం చేసే ప్రచారకర్తలుంటే, ఆ ప్రచారకర్తల ద్వారా ప్రజలు మారితే, ఆ ప్రజల ద్వారా ఏర్పడే ప్రభుత్వము ఇలాంటి వ్యవస్థను చేస్తుంది. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఇంకేమైనా ఉంటే అడగండి. ఏవండి? ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మీరు ప్రశ్నలతో ఉండాలి. ప్రశ్న అనేది మన మెదడు లోపల విస్తీర్ణాన్ని పెంచుతుంది. మన మెదడు యొక్క విస్తీర్ణం చాలా ఉంది. మెదడు మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఈవెన్ మోడర్న్ సైన్స్ అయినా, మన స్పిరిచువల్ సైన్స్ అయినా చెప్పేది ఏంటంటే, మనము 3-12% మాత్రమే మన బ్రెయిన్ వాడుకుంటున్నాం. 3-12%. సాధారణంగా సమాజంలో గొప్ప వ్యక్తులు 3% ఉంటుంది. సైంటిస్టులు గొప్ప గొప్ప ప్రొఫెసర్స్కి 12% వరకు వెళ్తారు. కొత్త కొత్త వస్తువులను కనుగొనే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి 12 వరకు వాడుకుంటారు వాళ్ళ బ్రెయిన్ని. ఎవరు 100% వాడుకుంటారంటే, యోగ సాధన చేసి సంప్రజ్ఞాత సమాధిని పొందితే మనకు 100% బ్రెయిన్ యూజ్ అవుతుంది. 100/100 వాడుకోవడం కోసమే అంటే మనకు యోగ శాస్త్రంలో వస్తుంది. మనము కేవలం 10-12% వాడుకొని సంతృప్తి పడుతున్నాం. అంటే గొప్ప అవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగా వస్తారు ఎవరైతే 10-12 వాడుకుంటారో. కానీ ఎవరైతే 100% ఉంటారో ఈ సమస్త జగత్తును ఉన్నది ఉన్నట్టు ఒకేసారి చూడగలరు. అంటే సత్య జ్ఞానం అనేది వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎలా చెప్తాడంటే అక్కడ వ్యాసుడు భాష్యం రాస్తూ, ఒక ఆకాశం లోపల ఒక మినుగుడు పురుగు ఉంటుంది చూడండి. మినుగుడు పురుగు ఆకాశంతో పోల్చుకుంటే ఎంత చిన్నది. అంత మాత్రమే అజ్ఞానం ఉంటుందట. మొత్తం అంత జ్ఞానం వస్తుందట ఎవరైతే యోగ సాధన చేస్తారో. యోగ సాధన చేయాలంటే ప్రశ్నలు వేసుకోవాలి. నా నేతి 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 నా ఇతి ఇంతే కాదు, ఇంకే కాదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని మనకు ఎప్పుడు వస్తుంది? ప్రశ్నలు వేసుకుంటూ వస్తుంది. ప్రశ్నలు వేయకుంటే తృప్తి పడుతుంటాం అంతే. విన్నది చాలు అని కాదు. విన్నది చాలు అనే భావము మనను 100% బ్రెయిన్ యూజ్ చేసుకునే విధంగా పనిచేయదు. కనుక ప్రశ్నలు వేసే ప్రయత్నం చేయండి. ఒక నిమిషం. ఎవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? అడగండి. జీ ఎవరికేం లేవు. అన్మ్యూట్ చేయండి జీ, అన్మ్యూట్ చేయండి. ఆరోగ్య శాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఈ ధర్మార్థ కామ మోక్ష సమాజం ఇవన్నీ కూడా మనం సాధించాలంటే తప్పకుండా మనకు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం అంటే ఏంటి? పోయినసారి నేను చెప్పాను. సమదోష సమగ్నిచ్చ సమధాతు మలక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియమణ స్వచ్ఛ ఇత్యావిధీయతే. దీనికి ఒక మంచి నిర్వచనం ఉంది ఈ శ్లోక రూపం లోపల. ఏంటంటే, మన శరీరం లోపల వాతపిత్త కఫాలు ఉంటాయి. ఇవి సమంగా ఉండాలి. తర్వాత అగ్ని ఉంటుంది. అగ్ని జఠరాగ్ని నుంచి మొదలుకొని మేధాగ్ని దాకా ఉంటుంది. మేధాగ్ని ఉంటుంది అంటే జఠరాగ్ని, రసాగ్ని, రక్తాగ్ని, మాంసాగ్ని, మేధాగ్ని, ఆ తర్వాత అస్థి అగ్ని, తర్వాత మధ్యాగ్ని. ఇట్లా ఇవన్నీ కూడా అగ్నులు అనేటివి చక్కగా పనిచేస్తేనే సప్తధాతువులు ఏర్పడతాయి. సప్తధాతువులు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలోనే ఉండాలి. అగ్ని సమదోష సమగ్నిచ్చ సమధాతు అంటే 7 ధాతువులు ఉన్నాయి. ఇవి సమంగా ఉండాలి. 7 ధాతువులు ఏంటి? రసము, రక్తము, మాంసము, మేధ అంటే క్రొవ్వు, తర్వాత ఎముక, మజ్జ, తర్వాత రజోవీర్యాలు. ఇవి 7 ధాతువులు. ఈ 7 ధాతువులు
తర్వాత ఈ 7 ధాతులను నిర్మించే అగ్ని సమంగా ఉండాలి. సమధాతు మలక్రియ. తర్వాత మలక్రియలు. ప్రతి ధాతు ఏర్పడేటప్పుడు కూడా శరీరంలో మలినాలు ఏర్పడుతుంటాయి. ఆ మలిన క్రియ కూడా కరెక్ట్ జరగాలి. అంటే ధాతువులు ఏర్పడము, ధాతువులు సమతా స్థితిలో ఉండడము అగ్ని ద్వారానే జరుగుతుంది. అగ్ని సమంగా ఉండాలి, ధాతువులు సమంగా ఉండాలి, మలక్రియలు సమంగా ఉండాలి. ఈ దోషాలు అంటే వాతపిత్త కఫాలు సమంగా ఉంటే దాన్ని శారీరక ఆరోగ్యం అంటారు. తర్వాత ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థేభితి. అంతర్గత ఆరోగ్యం అంటే ఏంటంటే మనసు, ఆత్మ, ఇంద్రియాలు ప్రసన్నంగా ఉండాలి. ప్రసన్నంగా ఉండాలంటే సత్వంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా ఉంటే అంటే మనసు, శరీరం రెండు కూడా సాత్వికంగా ఉంటేనే దాన్ని ఆరోగ్యం అంటారు. ఈ ఆరోగ్యము ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆరోగ్యాన్ని స్వస్థ అన్నారు. స్వస్థ అంటే స్వ అంటే మనలో, స్థ అంటే స్థిరంగా ఉండడం. అంటే మనలో మనం ఉండే స్థితికి తీసుకెళ్తుంది ఆరోగ్యం. మనలో మనం ఉండడం అంటే ఏంటి? ఆత్మ ప్రాప్తి. తదా ద్రష్టు స్వరూపస్థానం. అంటే మన స్వరూపంలో మనం ఉంటాము, ఈశ్వరుని స్వరూపాన్ని గ్రహిస్తాం. ఎప్పుడు మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే ఆత్మప్రాప్తి ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఆరోగ్యం గురించి ఈ ప్రపంచం లోపల పెద్ద వ్యాపారం తయారైంది. ఆరోగ్యానికి అసలు ఔషధాలకు సంబంధం లేకుండా పుస్తకం అంతా కూడా ఔషధాల గురించి తక్కువ చెప్పింది. ఆరోగ్యం యొక్క వ్యవహారం, ఏ వ్యవహారం చేస్తే శరీరానికి ఏ విధంగా ఉంచాలి, ఆహారం ఎలాంటి తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఈ విషయాల గురించి ఎక్కువ చెప్పింది వైద్యశాస్త్రం అంతా కూడా. ఔషధాలు మనము ఆరోగ్యము అంటే ఔషధము అని అనుకుంటాం. ఔషధం అంటే ఏంది? ఔషధం అంటే చికిత్స. ఔషధం అంటే మందులు కాదు, మెడిసిన్స్ కావు. ఔషధము అంటే ఆయుర్వేదిక పరిభాష లోపల ఔషధము అంటే చికిత్స. చికిత్స అంటే హాస్పిటల్లో పడుకొని చికిత్స తీసుకోవడం. చికిత్స అంటే ఆహారం ద్వారా చికిత్స, వ్యవహారం ద్వారా చికిత్స, ఆ తర్వాత ప్రత్యేకమైన పదార్థాల ద్వారా చికిత్స. మరి ఇలాంటి జ్ఞానం ఉండాలి మనకి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యవహారం చేయాలి. ఒకవేళ ఆహారం వ్యవహారం ఉన్న ఏమైనా ఇబ్బందులు వస్తే, ఆరోగ్య సమస్యలు వస్తే దానికి ఎలాంటి పదార్థాలు మనము ప్రత్యేకంగా స్వీకరించాలి, సేవించాలి అనేది ఉంది. దీనికి త్రిస్కంద విధానం అంటారు వైద్య విధానాన్ని. అసలు వేదం లోపల వైద్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదం నుంచి వచ్చింది. బ్రహ్మ నుంచి దక్ష ప్రజాపతి. మొట్టమొదలు వేదములోని ఆరోగ్య జ్ఞానాన్ని బయటికి తీసిన వ్యక్తి దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి నుంచి అశ్విని కుమారులు గ్రహించారు. అశ్విని కుమార్ నుంచి ఇంద్రుని నుంచి తర్వాత భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షి నుంచి పునర్వసు ఆత్రేయ మహర్షి. అక్కడి నుంచి అగ్నివేశ ఋషి దగ్గరికి వచ్చింది. అగ్నివేశుడు మొదలు ఈ తంత్రాన్ని, అగ్నివేశ తంత్రం అని ఆ వైద్య గ్రంథాన్ని రాయడం జరిగింది. అంటే సూత్రప్రాయంగా రాశాడు. దాన్ని చరకుడు సంస్కరింపజేశాడు. దాన్నే చరక సంహిత అంటారు. ఇది వైద్యములో మొదటి విధానమైన ఆయుర్వేదానికి ముఖ్య గ్రంథం చరక సంహిత. ఈ చరక సంహిత ఏం చెప్పిందంటే మొదలు 3 సూత్రాల మీద ఈ వైద్యం పనిచేస్తుందని. ఏంటిది? హేతుర్లింగ ఔషధ జ్ఞానం స్వస్థ ఆతుర పరాయణం త్రిసూత్రం శాశ్వతం పుణ్యం భూదేయం పితామహ. అంటే దీని అర్థం ఏంటంటే ఆరోగ్యము అనేది 2 రకాలు. ఆరోగ్యవంతులను ఆరోగ్యంగా ఉంచడం కూడా ఆరోగ్యమే, రోగులను ఆరోగ్యవంతులను చేయడం కూడా ఆరోగ్యమే. ఈ ఇద్దరికి కూడా పనికొచ్చే సూత్రం ఏంటంటే హేతువు లింగము ఔషధము. హేతువు అంటే మనకు కారణాలు తెలియాలి. ఆరోగ్యంగా ఉండడానికి కారణాలు, రోగాలు రావడానికి కారణాలు, ఇవి తెలియాలి. వీటి అవగాహన ఉండాలి. తర్వాత ఆరోగ్యం యొక్క లక్షణాలు ఏంటివి, తర్వాత రోగం యొక్క లక్షణాలు ఏంటివో మనకు తెలియాలి. దాన్ని లింగం అంటారు. తర్వాత ఔషధం అంటే చికిత్స. ఒకవేళ మనకు రోగం వచ్చిందనుకోండి, ఆ రోగాన్ని ఏ విధంగా మనము దూరం చేసుకోవాలి.
మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, ఆ ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి ఇది తెలిస్తే మనము ఆరోగ్యంగా ఉండగలం, ఆరోగ్యంగా జీవించగలం. దానికి అది ఎవరు చెప్పారు? పితామహ భూదే ఎం పితామహ. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే పితామహ అంటే తండ్రులకు తండ్రి. ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏం చెప్పిండంటే వేదం లోపల ఈ మూడిటి జ్ఞానాన్ని పొందండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యం చెడిపోతే ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పాడు ఈశ్వరుడు. ఇది ఈశ్వరుని సూత్రం. ఇది ఈ ఆయుర్వేదం కూడా అంటే అన్ని వేదాల్లో ఉన్నప్పటికీ ముఖ్యంగా అథర్వ వేదం లోపల వైద్యం గురించి ఎక్కువ ఉంటుంది. అథర్వ వేదానికి ఇది ఉపవేదం ఆయుర్వేదం అనేది. ఇక దర్శనం లోపల మనకు వైశిష్ట దర్శనానికి ఉన్న ఈ ఆయుర్వేదానికి సంబంధం ఉంటుంది. ఆ వైశేషిక దర్శనంలో ఏముంటుందంటే మనకు పదార్థాలు సామాన్యము అంటే అందులో ఏవస్తే ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయి ఈ ఆరిటిని పదార్థాలు అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి పదముతో చెప్పబడే ప్రతి పదార్థము ఈ ఆరిట్లోనే ఉంటుంది. ఈ పదార్థాల గురించి అవగాహన పొందిందే ఈ ఆయుర్వేద శాస్త్రం. అంటే ఆ పదార్థాల అవగాహనతోనే రాసింది ఈ ఆయుర్వేదం. అంటే ఇక్కడ ఆయుర్వేదం లోపల ఏం తీసుకుంటారు? సామాన్యము, విశేషము, తర్వాత గుణము, తర్వాత ద్రవ్యము, కర్మ, సమవాయి అని ఈ ఆరిటిని తీసుకుంటారు. వైద్యశాస్త్రం ఈ ఆర్డర్లో తీసుకుంటారు. ఇందులో ముఖ్యంగా తీసుకునేది సమానము, సామాన్యము, విశేషాన్ని ఈ రెండు లక్షణాలు ప్రతి పదార్థాలు ఉంటాయి. సామాన్యము, విశేషం. మన శరీరంలో కూడా సామాన్యం విశేషం ఉంటుంది, బయట కూడా సామాన్య విశేషం ఉంటుంది. శరీరములో సామాన్యము అంటే శరీరం లోపల 3 పదార్థాలు ఉన్నాయి, ప్రకృతిలో కూడా 3 పదార్థాలు ఉన్నాయి. శరీరం లోపల వాతపిత్త కఫాలు ఉన్నాయి. ఈ వాతపిత్త కఫాలు బయట పంచభూతాలు. అంటే వాతపిత్త కఫాల లోపల ఆకాశము, వాయువును వాతము అంటారు. తర్వాత అగ్నిని పిత్తము అంటారు, జలము పృథ్వీని కలిపి కఫం అంటారు. అంటే మనము శరీరం లోపల కఫం ఎక్కువ అయినప్పుడు ఈ పృథ్వీ జల పదార్థాలకు సంబంధించిన తినకూడదు. పృథ్వీ జలానికి సంబంధించిన పదార్థాలను మనం భుజించకూడదు కఫం ఎక్కువైనప్పుడు. అంటే మనకు ఈ కఫం ఎక్కువైందని తెలియాలి, తర్వాత ఏ పదార్థంలో జలము పృథ్వీ శాతం ఎక్కువ ఉంటుంది అనేది తెలియాలి, కఫం ఎక్కువ ఉంటుంది అనేది తెలియాలి. అంటే తెలిసినప్పుడు ఏం చేస్తామంటే మన శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు కఫ పదార్థాలను తీసుకోము, ఈ కఫాన్ని తగ్గించే పదార్థాలను తీసుకుంటాము. అంటే కఫాన్ని పెంచే పదార్థాన్ని సామాన్య పదార్థం అంటారు, కఫాన్ని తగ్గించే పదార్థాన్ని విశేష పదార్థం అంటారు. దీనికి కూడా ఒక సూత్రం ఉంది. సర్వదా సర్వభామానం సామాన్యం వృద్ధి కారణం తాసురు హేతస్య విశేషచ్చ ప్రవృత్తి ఉభయస్సు అనే ఒక సూత్రం ఉంది. దీని అర్థం ఏంటిదంటే మనము ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలంటే మన శరీరంలో ఏదైతే పెరిగిందో దాన్ని బయట నుంచి తీసుకోకూడదు, దానికి వ్యతిరేకమైనది తీసుకోవాలి. మన శరీరంలో ఏదైతే తగ్గిందో ఆ పదార్థాన్ని తీసుకోవాలి, దానికి వ్యతిరేకమైన పదార్థాన్ని తీసుకోకూడదు. కనుక ఆరోగ్యానికి ముఖ్యమైనది ఏంటంటే ఆహారం ఏంటో తెలియాలి, శరీరం ఏంటో తెలియాలి. తెలిసినప్పుడు మనము ఆరోగ్యంగా ఉండగలం. మీకు సమయం మరి 6:18 అయింది, క్లోజ్ చేయమంటారా? జీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ఎవరైనా ప్రశ్న ఉంటే అడగండి. ఓకే జీ, ఎవరికి ఏం ప్రశ్న లేదు. ఓకే, మరి మీరు భిన్న విషయాల గురించి చూడండి. ప్రశ్నలు లేకుంటే ఒకటి మంచిగా అర్థమైన ఉండాలి, లేదా అసలే అర్థం కాకపోయినా ఉండాలి. దీని గురించి నేను ప్రశ్న అడుగుతున్నా, మీకు అర్థమయ్యి అవసరం లేదనుకుంటున్నారా? అర్థం కాలేదు కనుక ప్రశ్న ఉదయించలేదా? చెప్పండి సభ్యులందరూ, గ్రూప్ సభ్యులు.
మీకు అర్థమైంది అంటే ఓకే. అర్థమైందా అండి అందరికి? అర్థమైందట అండి. సరేనండి, శాంతి పాఠ్. శాంతి. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ओम सबको प्रणाम, नमस्ते, ओम। ధన్యవాదాలు జీ. ధన్యవాదాలు గురుజీ.